ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమైన సజీవమైన రాయి యగు ప్రభువునద్దకు వచ్చిన వారై, టు whom coming as unto a living stone, disallowed indeed of men, but chosen of God and precious. నీవు మనుషుల చేత విసర్జింపబడిన ఎడల దేవుని దృష్టికి నీవు ఏర్పరచబడినట్టే. మనుషులు పైరూపంను చూచి వ్యత్యాసాలు చూపించవచ్చు, కానీ మనుషులు లక్ష్యపెట్టు వాటిని దేవుడు లక్ష్యపెట్టడు. రాజైన దావీదు గారి విషయంలో ఏమి జరిగింది? దేవుడు సమూయేలుకు, యెషయి కుమారులలో ఒకని నేను ఎన్నుకొన్నాను, నీవు వెళ్ళి అతనిని శుద్ధి చేసి నా కొరకు అభిషేకించుమని సెలవిచ్చినప్పుడు సమూయేలు యెషయి గారి 7 కుమారులను పిలువనంపించినప్పుడు పెద్దవాడు అతని ఎత్తును రూపమును చూచి, ఇతడే దేవుడు ఎన్నుకొనినవాడు అని సమూయేలు గారు అనుకున్నారు. కానీ అక్కడ దేవుడు మనుషులు లక్ష్యపెట్టు వాటిని లక్ష్యపెట్టక ఆ 7 త్రోసివేసి, వయసుకు చిన్నవాడు, ఏమీ తెలియనివాడు, అన్నలందరితో చులకన చేయబడినవాడు, తండ్రి కూడా అతనిని అంతగా యోచన చేయనివాడు అయిన దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. సమూయేలు అందరినీ పిలువమన్నప్పుడు తండ్రి అయిన యెషయి ఏమి అనుకున్నాడో, ఆఖరివాడు చిన్నవాడు ఎందుకు దేవుడు అభిషేకించుకుంటాడు, వాడు గొర్రెల దొడ్డులోనే సరిపోతాడు అని అనుకుని ఉండవచ్చు. అందుచేత దావీదును పిలువనంపించకపోవచ్చు. కానీ అక్కడ అందరూ మర్చిపోయిన తక్కువ చేసిన దావీదునే దేవుడు ఎన్నుకున్నవాడు, నేను కోరుకున్నవాడు ఇతడే అని అభిషేకించుమని సమూయేలుకు సెలవిచ్చారు. గొర్రెల దొడ్డిలో గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు అభిషేకించుకున్నాడు, ప్రత్యేకపరిచాడు. కనుక నీ పాత జీవితంలో నీ స్థితి ఎలాగుందో దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ఈ సంవత్సరం నీకు ఇవ్వబోతున్నాడు. కనుక నీవు కనిపెట్టి ప్రార్థన చేసి అమూల్యమైన సజీవమైన రాయియగు నీ ప్రభువునద్దకు వచ్చినప్పుడే దేవుడు నీకు సకల ఆశీర్వాదాలతో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఈ వాగ్దానం మనందరిలో ఫలించాలని చిన్ని ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్న వాక్యాన్ని తండ్రి ప్రభువా మరి వారి హృదయ గదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా నాయన జీవించే బ్రతుకుని మాకు దయచేయండి నాయన. మేము ఎవరి దృష్టిలోనూ నాయన తండ్రి పడకుండానైనా కేవలం తండ్రి నీ దృష్టిలో నాయన మేము ఉండడానికి సహాయం చేయండి. ఎవరు లక్ష్య పెట్టినా, ఎవరు తృణీకరించినా మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా నాయన. అట్టి విధముగా నాయన నీ యందు నాయన మేము భయభక్తులు ప్రేమ కలిగి నాయన నమ్మిక విశ్వాసము నిరీక్షణ ఉంచి ఆయన నీ యందు పట్టుదల కలిగి మేము ప్రార్థించే జీవితాలని మా అందరికీ దయచేసి మీరు ఇచ్చే సకల ఆశీర్వాదాలు మేము పొందుకోవాలని ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమెన్. ప్రార్థన అవసరతలు ఉన్నవారు మీ పేరు, మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ కమెంట్ బాక్స్లో తెలుపగలరు. గాడ్ బ్లెస్ యూ ఆల్.